నేను అన్న యొక్క నిర్ణయానికి అప్పగించుకున్నాను. నేను ఆయన మాట విన్నాను. ఆ మాట వింటే ఆయన అద్దెంట్లో చూసిన తర్వాత తీసుకెళ్లి నర్సరావుపేట ఎస్ఎన్ కాలేజ్ తీసుకెళ్లాడు. అక్కడ తీసుకెళ్లి వర్షం పడింది. ఆ టైంలో అక్కడ ఎస్ఎన్ కాలేజీలో అప్లికేషన్ రాయించేసి అక్కడ చేర్పించేసి వచ్చేసాడు. ఒక్కరినే ఏరియాలో తీసుకెళ్లి పల్నాడు ఏరియాలో తీసుకెళ్లి ఆ పెట్టవయ్యా తమ్ముడిని అని అమ్మ అన్నప్పుడు, నీకేం తెలియదు, నువ్వు సైలెంట్ గుండు సినిమా, నువ్వు సైలెంట్ గుండు, అక్కడైతే బాగా చదువుకుంటున్నా, ఈ ఏరియాలో అయితే బాగోదు అని ఆయన పంపించినాడు. అయితే దేవాతి దేవుడు నేను చేరిన నెల కల్లా రక్షణలోనికి వచ్చానండి. నేను చేరిన నెలకల్లా రక్షణలోకి వచ్చాను. ఎందుకంటే నేను రక్షణకు సమీపంలోనికి పంపబడ్డాను. అదే ఈ ప్రాంతంలో ఉంటే నా లైఫ్ ఎలా ఉండేదో తెలియదు, కానీ దేవుని యొక్క మార్గంలోనికి నేను పంపబడ్డాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ అధ్యాయము 9వ వచనము. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమునందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఒక ప్రశ్న సేవకులు సాధారణంగా వేస్తారండి. ఎవరొస్తుంది కానీ ఎవరు రాళ్ళు కానీ ఒక ప్రశ్న వేస్తారు. అయ్యా, నువ్వు రక్షించబడ్డావా? అమ్మా, నువ్వు మారు మనసు పొందావా? నువ్వు రక్షించబడ్డావా అన్న ప్రశ్నకు చాలా మంది జవాబిచ్చేదని తెలుసా? నేను చిన్నప్పటి నుంచే చర్చికి వెళ్తాను. నువ్వు రక్షణ పొందావా? నేను చిన్నప్పటి నుంచే ఆ దేవునికి ప్రార్థన చేస్తాను. నువ్వు రక్షణ పొందావా? నేను బాప్తిస్మం తీసుకున్నాను. నువ్వు రక్షణ పొందావా? నేను దేవుళ్ళలో ఎదుగుచున్నాను. సమాధానం వస్తూ ఉంటుంది. కానీ నువ్వు రక్షణ పొందావా అన్న ప్రశ్నకు స్ట్రైట్ గా మనము దేవుని ఎదుట సమాధానం చెప్పే వారిగా ఉండాలి. ఎందుకంటే మనము ఆ ప్రశ్నకు ఒక అబద్ధం చెప్పినంత మాత్రాన సెట్ కాదు. మనం ఏదో దైవ సేవకుని మభ్యపెట్టడానికి చెప్పినంత మాత్రాన సెట్ కాదు. చూడండి, చాలా మందిలో మనం గమనించినట్లయితే రక్షణ పొందాను అని చెప్తున్నారు, కానీ బాప్తిస్మం తీసుకున్నారు, కానీ ఆ వ్యక్తి యొక్క శరీరాల నుంచి దయ్యాలు వస్తున్నాయి. ఆ వ్యక్తుల యొక్క శరీరాల్లో దయ్యాలు పడుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? నువ్వు బాప్తిస్మం తీసుకున్నా నీకు రక్షణ రాలేదు. నువ్వు దేవుడి యొక్క మందిరానికి వచ్చిన నీకు రక్షణ రాలేదు. ఎందుకు అంటే నీ హృదయం అనే గూటిలో సాతాను చొరబడుతున్నాడు. నీ హృదయము సాతానుకు అనుకూలంగా ఉంది కనుక అలాంటి వారు రక్షణ పొందినట్లు కాదండి. నేను ఎవరిని విమర్శించాలని నేను చెప్పట్లేదు, కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో అసలు రక్షణ అంటే ఏంటి, రక్షణ పొందుకోవటం ఎలాగో గుర్తు చేయొచ్చునా? ఇది రక్షణ లేకుండా బాప్తిస్మం తీసుకున్న వారికి వర్తిస్తుంది. రక్షణ పొందకుండా నామకార్థ క్రైస్తవుల ఉత్సవంలో ఉన్న వారికి వర్తిస్తుంది. రక్షణ పొందని అన్యజనులకు వర్తిస్తుంది. అసలు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవటం అంటే, రక్షణ పొందడం అంటే ఏంటి, అసలు రక్షణ అంటే ఏంటి అంటే దాని ఇంగ్లీష్ లో సాల్వేషన్ అంటాం. అయ్యా, రక్షించబడ్డావా అనే రక్షణ పొందాలంటే ఏం చేయాలా, రక్షణ పొందడం ఎలా అనేది మనం ఆలోచన చేస్తున్నాం. మూల వాక్యంలో దేవాది దేవుడు ఏం చెప్పొచ్చునంటే, యేసు ప్రభువు అని, అంటే యేసు దేవుడని మనం ఒప్పుకోవాలా. యేసు దేవుడని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమునందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. దేవుడు యేసుక్రీస్తు ప్రభుని మృతులలో నుండి లేపాడని మన హృదయంలో విశ్వాసం ఉంచాలండి. అందుకనే ఎవరి హృదయములో అయితే దేవుడి యొక్క కార్యము జరగదో, ఎవరి హృదయంలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడో, వారి హృదయాల్లోనికి చీకటి శక్తులు వస్తాయండి. మీరు గమనించండి, యవనస్తులు మాత్రమే కాదు, మేము ప్రార్థన చేస్తున్న చాలా ప్రదేశాల్లో కొంతమంది యవనరాండ్రు మేము గమనించాము. ఆమె బాప్తిస్మం తీసుకున్నావమ్మా అంటే తీసుకున్నానని అంటుంది, ప్రార్థన చేస్తున్నావు అంటే చేస్తున్నా అంటుంది. అయితే ఆ తర్వాత ఆ బిడ్డకు ప్రార్థన చేసిన తర్వాత ఏమైపోయింది, ఆ అమ్మాయి యొక్క హృదయంలోనికి దయ్యం వచ్చేసి గిరిగిల పడిపోయింది. ఏంటి అని ఆలోచన చేసినట్లయితే గమనించండి ప్రియమంటారా, నువ్వు నిజముగా రక్షణ పొందిన వ్యక్తి అయితే, నువ్వు నిజంగా నీ పేరు పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడితే నీ హృదయంలోనికి సాతాను రావడానికి ఛాన్సే లేదు. నీ హృదయంలో సాతాను చొచ్చుకొని రావడానికి ఛాన్సే లేదు దేవాతి దేవుడు. అయితే
హృదయంలో యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు సాతాను వచ్చిన వాడు బయట ఉండి అనారోగ్యం పెట్టడం కానీ ఏదైనా బలహీనపరచడం కానీ అలా చేస్తాడు, కానీ హృదయం లోపలికి రాలేదు. ఎప్పుడు మనం నిజముగా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి బాప్తిసం తీసుకొని ఒక వ్యక్తి బలారాధన చేస్తూ ఒక వ్యక్తి యొక్క శరీరంలో మరలా దయ్యం వస్తూ ఉందంటే ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఇంకా మారాలా, నువ్వు ఇంకా ప్రార్థన చేయాలా, నువ్వు ఇంకా సరి చేసుకోవాల్సింది ఏదో ఉన్నది అనేది మనం గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ఆ యవనస్తురాలు ఒక రోజు మేము ప్రార్థన చేయగానే దయ్యం బయటకు వచ్చేసింది. మేము చెప్పాము, ఎలాంటి దయ్యపు శక్తులు పారిపోవాలంటే కొండ ప్రార్థనే కరెక్ట్. మీరు కొండకు పంపించండి, మేము ప్రార్థన చేస్తామని చెప్పారండి. సుమారు 1,50,000 ఖర్చు పెట్టారు ఆమె కోసము. బాగలేదని హాస్పిటల్ తిప్పుతా ఉన్నాడు. ఆ తర్వాత ఒకనొక రోజున ఆన్లైన్ ప్రార్థనకి సాయంత్రం పంపించారు, తీసుకొచ్చినారు. రౌండ్ అప్ చేసి అందరూ రౌండ్ ప్రార్థన చేస్తా ఉంటే ఆ యాగమోకు తెగుతా ఉంటే, పెద్ద మోగులు తెగుతా ఉంటే పట్ట పట్ట అనే శబ్దం ఎలా వస్తుందో అలా ఆ వ్యక్తి శరీరంలోనికి దయ్యం వచ్చేసి అలాంటి శబ్దం వస్తా ఉంది. పబ్లిక్ గా వస్తుంది, కళ్ళ కాదు. అక్కడ ఉన్న కొత్తలు దడుచుకున్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క పాటను పాడగానే మేము ప్రార్థన చేయలేదు, అలా పాట పాడగానే ఆ దురాత్మ శక్తి పాడిపోయింది. ఎందుకో చెప్పనా, అది దేవుని స్థలము, దేవుడు ఉన్న స్థలము. దేవుడు ఉన్న స్థలంలోనికి దయ్యం వస్తే దేవుడు ఏం చేయాలా? దేవుడు ఏం చేస్తాడు? పంపివేస్తాడు. వాటిని పారదోతాడు. కాబట్టి దేవుడికి అవకాశం ఇచ్చినాం. ప్రియమైన దేవుని మీద ఆ తర్వాత తల్లికి చెప్పాం, అమ్మ నువ్వు ప్రార్థన చేసుకోవాలా, నువ్వు పశ్చాత్తాపడాలా, ఏదన్నా పొరపాట్లు ఉంటే ఒప్పుకోవాలని చెప్పినప్పుడు తర్వాత ప్రార్థన చేసుకున్నారు. ఇక ఎన్నడూ ఆ దయ్యము ఆ యొక్క యవనస్తురాల యొక్క శరీరంలోకి రాలేదండి. కారణం ఏంటి తెలుసా? ఆ హృదయము శుద్ధీకరించబడింది. ఆ హృదయం శుద్ధీకరించబడింది. కాబట్టి మన హృదయములో దేవుడు ఉంటే, నీ హృదయంలో దేవుడు ఉంటే దయ్యం రాదు. ఇక్కడ ఈ మందిరంలో దేవుని యొక్క వెలుగు ఉంది కాబట్టి చీకటి రాలేదు. మన ఇంటిలో మామూలు భౌతికమైన వెలుగు రావాలంటే ఏం చేయాలి? మనము స్విచ్ ఆన్ చేయాలా, అప్పుడు మనకు ఆటోమేటిక్ గా కరెంట్ వస్తుంది. కాబట్టి కరెంటు పోయిన వెంటనే, వెలుగు పోయిన వెంటనే రమ్మనకుండా వచ్చేదంటే తెలుసా? చీకటి. మనం పిలవకుండా వచ్చేదంటే తెలుసా? చీకటి. మీరు గమనించండి, ఏదైనా ఫంక్షన్ జరుగుతూ ఉంటది, తప్ప కరెంట్ పోతుంది, ఏమొస్తుంది? చీకటి వస్తుంది. చీకటికి ఏమైనా స్విచ్లు ఉన్నాయా? చీకటి రావడానికి ఏమైనా వైర్లు ఉన్నాయా? లేదండి. చీకటి చెప్పకుండానే వస్తుంది, నువ్వు పిలవకుండానే వస్తుంది. అలానే సాతాను కూడా అలానే వస్తుందండి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో రక్షణ పొందడం ఎలానో మనం ఆలోచన చేస్తున్నాం. అదేమనగా యేసు ప్రభు అని, అంటే యేసు ప్రభు దేవుడని నీ నోటితో ఒప్పుకోవాలా. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అని దీనికి వాక్యం సెలవిస్తుంది. ఆ తర్వాత అదే అధ్యాయంలో కొన్ని వచనాలు ఉన్నాయి చూడండి. ఇంకొక మాట అన్నాడు, 10వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనము. ఏలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును. ఇక్కడ చూడండి, ఆగమ్మ, ఇక్కడ చూడండి. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును. ఎప్పుడైతే దేవుణ్ణి మనం హృదయములో ఆహ్వానించి ఆయన యందు విశ్వాసం ఉంచుతామో మనకు నీతి కలుగుతుంది. ఎప్పుడైతే మన హృదయం నీతితో పరిశుద్ధాత్మతో నింపబడుతుందో ఆ తర్వాత ఏం జరుగుతుంది? నోటితో రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి రక్షించబడాలి అంటే మనము నోటితో ఒప్పుకోవాలా. ఏమని ఒప్పుకోవాలా? మనము పాపులమని ఒప్పుకోవాలా. పాపోహం పాపధర్మ పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి నేను పాపములో పుట్టిన వాడను, పాపములో నా తల్లి నన్ను గర్భం ధరించింది, దేవా నేను పాపములో ఉన్నాను, దేవా నాకు శరణం ఉందని ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆ పాపం నుండి విడిపించే వ్యక్తి ఎవరు అనేది మనం ఆలోచన చేయాలండి. ఆ పాపం నుండి, శాపం నుండి విడిపించేది ఎవరు మనం ఆలోచన చేస్తే, రక్షణ అంటే దేవుని నుంచి రక్షణ అండి. ఆపదల నుంచి రక్షించబడటం వేరు, శత్రువు నుంచి రక్షించబడటం వేరు, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, నిత్య నరకము నుండి రక్షించబడటం వేరండి.
ఈ భౌతికమైన ఆపదలు అనేక మందికి వస్తాయి. ఆపదల్లో మనుషులు మనకు తోడుంటారు, రక్షిస్తారు. లేదా శత్రువు నుంచి దేవుడు శత్రు నుంచి కూడా మనం రక్షించబడవచ్చు. లేదా రోగం నుండి వైద్యం ద్వారా మనం రక్షించబడవచ్చు. కానీ ఒక మనిషిని పాపము నుండి రక్షించేదెవరు? ఒక మనిషిని పాపము నుండి రక్షించేదెవరు? ప్రియమైన దేవుని బిడ్డ, ఒక మద్యం సేవించే వ్యక్తి మరొక మద్యం సేవించే వ్యక్తిని రక్షించలేడు. మనకు అర్థమయ్యే భాష చెప్తున్నాను. ఒక కరోనా వచ్చిన వ్యక్తిని మరొక కరోనా వచ్చిన వ్యక్తి రక్షించలేడు. రక్షిస్తారా? ఒక కళ్ళు లేని వ్యక్తిని, ఒక గుడ్డివాడిని మరొక గుడ్డివాడు చూపునివ్వలేడు. అర్థమవుతుందా? అలానే చూడండి, గుడ్డివాడికి చూపు, గుడ్డివాడిని నడిపించాలంటే కళ్ళున్నోడు కావాలా, చూసేవాడు కావాలా. చూడలేని వాడిని నడిపించాలంటే చూసేవాడు కావాలా. రోగం ఉన్నవాడిని విడిపించాలంటే రోగము లేనివాడు కావాలా. అర్థమవుతుందా? అలానే ఒక వ్యభిచార పాపములో ఉన్న వ్యక్తిని విడిపించాలంటే ఆల్రెడీ వ్యభిచారం చేసే వ్యక్తి రక్షిస్తారా? రక్షించలేడు. ఎందుకని? ఎవరు చేయట్లేదు ఈ రోజుల్లో, ఎక్కడ లేని పరిస్థితి అని సమర్థించుకునే ఉంటారు. ఎవరు తాగట్లేదులే, మనం తాగితే అని సమర్థించుకునే ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఒక పాపములో ఉన్నవాడు మరొక పాపములో ఉన్న వ్యక్తిని రక్షించడం అసాధ్యమండి. అయితే పాపులందరినీ రక్షించేది ఎవరు? ఏ భేదము లేదు, అందరినూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. దైవ వాక్యం సెలవిస్తుంది. అందరూ పాపమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే పాపము నుండి, శాపము నుండి, మరణం నుండి విడిపించబడడానికి మానవుడు చేయని యాగాలు లేవు, మానవుడు చేయని యజ్ఞం లేదు, మానవుడు చేయని ప్రయత్నం లేదండి. అయితే అలనాటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రకాలుగా పాపము నుండి విడుదల పొందడానికి మానవుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ మానవుడికి విడుదల లేదండి. ఎందుకు లేదో గుర్తు చేయించున్నానండి. చూడండి, ఎందుకంటే చూడండి, ఎవరు ప్రజలను పాపము నుండి రక్షించగలరు? ఎవరు ప్రజలను పాపము నుండి రక్షించేది ఎవరు? ఎవరు రక్షించగలరంటే ఇప్పుడు మనం గుర్తు చేసుకున్నట్లయితే ఒక మంచి వ్యక్తి ఒక చెడ్డ వ్యక్తిని మార్చడానికి అవకాశం ఉంది. ఒక వెలుగుచున్న క్రొవ్వొత్తి వెలగని క్రొవ్వొత్తిని వెలిగించడానికి అవకాశం ఉంది. అర్థమవుతుందా? కాబట్టి వెలగని కొవ్వొత్తి ఎన్ని కొవ్వొత్తులు వాడు పెట్టాను, ఆ కొవ్వొత్తులు వెలగలేవాడు. అలానే చూడండి, పాపము చేయవాడు పాపమునకు దాసుడు. కనుక పాపానికి దాసులైన వాడు ఇంకెవరిని రక్షించగలరు? కాబట్టి ఈ లోకమంతా పాపంలోనే ఉంది. కాబట్టి మీరు గమనించినట్లయితే ప్రజల నుంచి ఇలాంటి మాటలు వస్తాయి. సొసైటీ మారిపోయిందండి. ఎక్కడ చూసినా పాపమే, ఎక్కడ చూసినా ఘోరాలు జరుగుతున్నవి, ఎక్కడ చూసినా అలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి అని మాట్లాడుతూ ఉంటారు కదా. చూడండి, యేసుక్రీస్తు ప్రభు అయితే ఆలోచన చేద్దాం. ఈ భూలోకంలో ఉన్న పాపముతో, శాపంతో నలిగిపోయే ప్రతి మానవాన్ని రక్షించడానికి ఒకడు కావాలా, పాపము నుండి రక్షించేవాడు కావాలా. పాపము నుండి రక్షించేది ఎవరు? పాపము లేనివాడు. అంతే కదా. డాక్టర్ గారికి అనారోగ్యం ఉంటే మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ గారికి రోగం ఉందనుకోండి, డాక్టర్ గారికి రోగం ఉంటే ఏం చేస్తారు? ఇంకెవరైనా వైద్యం చేయగలరా? లేదు. ఆ డాక్టరే మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం పరిస్థితి అనమాట. కాబట్టి ఈ పాపలోకంలో ఉన్న పాపలందరినీ రక్షించేది ఎవరు ఆలోచన చేసినట్లయితే పాపం ఎరుగని వాడు, పాపంలో జన్మించిన వాడు, పాపంలో జీవించిన వాడు, పాపం ఎన్నడూ చేయని వాడు, పాపమును ద్వేషించేవాడు, పాపిని ప్రేమించేవాడు, పాపమును రక్షించేవాడు ఒక్కడే ఉన్నాడు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు అండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి రక్షణ పొందిన 3 వ్యక్తుల గురించి చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. యేసుక్రీస్తు ప్రభు దగ్గరే రక్షణ వస్తుంది. ఈ దేవుని వాక్యం సెలవిస్తుంది, భూమి గంటల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరొక మాట నేను గుర్తు చేయించున్నామండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు రక్షకుడు అని పేరు పెట్టుదుమనెను. కాబట్టి ఎవరు రక్షిస్తారంటే రక్షకుడు రక్షిస్తాడు. ఆ రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేయాలంటే తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఆ మాట చూడండి, ఆయన కాదు, ఆయనే రక్షించును.
పాపముల నుండి రక్షించాలంటే పాపము చేయని వాడు కావాలా? పాపములను ప్రేమించాలంటే పాపము లేనివాడే కావాలి. ప్రియమైన బిడ్డ, ఈ లోకంలో పాపము లేనివాడు ఎవరు? ఈ లోకంలో పాపము చేయని రాజు ఎక్కడ? ఈ లోకంలో పాపము ఎరగని అధికారి ఎక్కడ? ఈ లోకంలో పాపము ఎరగని పాపము చేయని సామాన్యుడు ఎక్కడ? అందరూ పాపులే. రక్త మాంసములు కలిగిన ప్రతి వ్యక్తి పాపియే. అయితే పరిశుద్ధుడైన వాడు ఒక ఆయన వచ్చాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఒకసారి ఎరికో పట్టణంలో గుండా వెళ్ళొచ్చాడండి. ఒకనొక రోజున ఎరికో పట్టణంలో గుండా వెళ్ళొచ్చినాడు. లోకా సువార్త 19వ అధ్యాయము. ఎరికో పట్టణంలో గుండా వెళ్ళొచ్చినాడు. ఆ సమాచారం అతనికి అందిందండి. ఆ సమాచారం అందుకున్నాడు. ఆయన ఒక ఉద్యోగస్తుడు. జాగ్రత్తగా వినాలి. ఆయన ఒక ఉద్యోగస్తుడు. ఆయనకు ఆరోగ్యం ఉంది, అధికారం ఉంది, డబ్బు ఉన్నది, ఐశ్వర్యం ఉంది. ఒక ఉన్నతమైన వ్యక్తి అన్నమాట. ఎవరు? ఆయన పేరు జక్కయ్య. ఆయన ధనవంతుడు. ఆయనకు డబ్బుకు కొదవలేదు, అధికారానికి కొదవలేదు, పేరు ప్రఖ్యాతులకు కొదవలేదు. ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్ని ఉద్యోగం ఉంది, అన్ని ఉన్నాయి. ఒకనొక రోజున యేసు ప్రభు ఎరికో పట్టణానికి వచ్చాడని తెలుసుకొని యేసు ఎవరో చూడగోరెను. యేసు ప్రభు ఎవరండి? చాలా మంది ఈ ప్రశ్న వేసినప్పుడు యేసు ప్రభు మన దేవుడు కాదన్న జవాబు వస్తుంది. దేవుడు దేశానికి ఒక దేవుడు ఉండండి. ఆకాశం ఎవరిది చెప్పండి? ఆకాశం ఎవరిది? అమెరికాదా, ఇండియాదా, పాకిస్తాన్దా? ఆకాశం అందరిది. అవును కదా? సూర్యుడు ఎవరి వాడు? సూర్యుడు ఎవరి వాడు? ఆస్ట్రేలియా వచ్చి సూర్యుడు నాగనగలరా? ఒక అమెరికా వ్యక్తి వచ్చి సూర్యుడు నాగనగలరా? అలానే సూర్యుడు అందరికీ సూర్యుడు కాబట్టి అలానే యేసుక్రీస్తు ప్రభు నీతి సూర్యుడై ఉన్నాడు. ఆయన నీతి సూర్యుడు. ఆయన అందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడై ఉన్నాడు. అందుకని ఈ ఉద్యోగస్తులు అనుకున్నాడు, యేసు ప్రభు గురించి నేను విన్నాను, ఆయన అద్భుత కార్యాల గురించి విన్నాను, ఆయన గుంటి వారిని నడిపిస్తున్నాడట, గుంటి వారికి చూపునిస్తున్నాడట, ఆ మూడ వారికి మాట్లాడుతున్నాడట, చచ్చిపోయిన వారికి లేపుతున్నాడట. అసలు ఆయన ఎలా ఉంచాడు? అసలు ఎవరు ఈ యేసయ్య? ఎవరు? అసలు వైద్యానికి ఆ తగ్గని రోగాలు కూడా ఆయన నయం చేస్తున్నాడట, చచ్చిపోయిన వారిని కూడా లేపుతున్నాడట. అసలు ఎవరు ఈయన అని ఆయన చూడాలనుకున్నాడు జక్కయ్య. వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడండి. చుట్టూ జన సమూహం ఉంది. ఆయన చేరుకోలేని పరిస్థితులు ఉన్నాడు. అయితే మనమైతే వెనుకంజ వేసి వస్తాము, కానీ యేసయ్యను చేరుకోవాలనుకున్నప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఆయన చూడాలనుకున్నప్పుడు మనుషులే నీకు ఆటంకాలు కలిగిస్తారండి. యేసయ్య మన దేవుడి దగ్గర ఇవి ఎందుకు పోవడమే అని దయ్యములో పట్టిన వారు మాట్లాడుతుంటారు. ఎవరైతే దైవ సన్నిధికి వచ్చేవాడిని ఆటంకం కలిగిస్తారో, ఎవరైతే యేసు ప్రభువుకి ప్రార్థన చేసేవాడిని ఆటంకం కలిగిస్తారో, దేవాతి దేవుడు వారిని ఆ చరిత్రలో కాలగర్భంలో కలిపేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పోరాడకాయ ఫరో రాజు దేవునికి డ్యూటీగా పోరాడాడు, దేవునికి వ్యతిరేకంగా పోరాడాడు. 10 తెగుళ్ళు పంపించిన లెక్క చేయలేదు. చివరికి ఆఖరికి ఇంటిలో తన పెద్ద కుమారుడు చనిపోయిన తర్వాత డెడ్ బాడీని చూసి, ఆ దేశంలో ఉన్న ప్రతి ఇంటిలో పెద్ద కుమారుడు చనిపోతే ఆ శవాలు మొత్తం చూసి అప్పుడు తలదించాడు దేవునికి. అప్పుడు దాకా తల వంచలేదండి. దేవాతి దేవుడు అహంకారం ఎదిరించి దీనిలో కృప అనుగ్రహించేవాడు. అయినా ఫరోరాజు కఠినపరుచుకున్నప్పుడు ఎర్ర సముద్రంలో ముంచిపడేసి మొత్తం సైన్యం మొత్తాన్ని ముంచిపడేసి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడండి. దేవాతి దేవుడు రోషము కలిగిన దేవుడు. అయితే ఈ జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయనను చూడటానికి, ఆయనతో మాట్లాడడానికి అవకాశం లేకపోయినా ఎక్కువ మంది ఆయన చుట్టూ ఉన్నా వెళ్ళి పరిగెత్తుతూ వెళ్ళి ఆ రోడ్డులో ఉన్న మేడి చెట్టుకి కూర్చొని యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతమంది ప్రజలు విడిచిపెట్టి ఎవరి హృదయము యేసయ్యకు దగ్గరగా ఉన్నదో ఆ యేసు ప్రభు అతని దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి చుట్టూ దగ్గర నిలబడి పైకి చూసి జక్కయ్య అని పిలిచాడండి. గుండెలు పగిలిపోయినాయకి, హృదయం కదిలించబడింది. ఇంతమంది జనములో ఇంత వేల మంది యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. నా పేరు ఈయనకి ఎలా తెలుసు? జక్కయ్య, నువ్వు త్వరగా దిగి రమ్మన్నాడు. త్వరగా ఎందుకన్నాడు చూడండి. ప్రియమైన దేవుని బిడ్డ, రక్షణ పొందడానికి మనము త్వరపడి రావాలా? రక్షణ పొందడానికి మనం త్వరపడి రావాలా? త్వరగా దిగిరమ్మనగానే ఆ చెట్టు దిగినారు. చాలా మంది ఆలోచన విషయంలో మనం కూడా దిగి రావాలండి. చాలా మంది కొన్ని విషయాల్లో దిగి రాలేరు, కొన్ని
వేరే విషయాలు తగ్గించుకోలేరు. అబ్బో ఇది మనం చేసేది కాదు అనుకుంటారు. కానీ మనము తగ్గించుకోవాలా. ఎందుకంటే రక్త మాంసములు కలిగిన ప్రతి మానవుడికి రోగం వస్తుందండి. వస్తుంది కదా, ప్రతి ఒక్క వ్యక్తికి వస్తుంది. ప్రతి ఒక్కరి శ్రమ ఎదుర్కోవాల్సిందే. ప్రతి ఒక్కరి మరణం ఎదుర్కోవాల్సిందే. మరణించిన తర్వాత డెడ్ బాడీని కూడా మట్టిలో పెట్టాల్సిందే. ఎవరు తప్పించుకునేలేదు. కాబట్టి క్షణికమైన ఆ క్షణికావేశం మానవునికి ఎందుకు? కొంతకాలం కనబడి కొంతకాలంలోనే మాయమయ్యే ఆ ఊపిరి లాంటి ఆ యొక్క గాలి బుడగ లాంటి మానవుడికి ఎన్ని ఆశలో, మానవునికి ఎంత కోపమో, ఆ పువ్వు లాంటి గట్టి పువ్వు లాంటి మానవుని యొక్క జీవితంలో ఎన్ని పగలో, ఎన్ని ప్రతీకారాలు, ఎంత కక్షో, ఎంత ద్వేషమో ప్రియమైన దేవుడి బిడ్డ. అయితే మానవుని రక్షించడానికి దేవాతి దేవుడు వచ్చినండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు పిలిచిన తర్వాత జక్కయ్య దిగాడు, తను తగ్గించుకున్నాడు. తగ్గించుకొని యేసు ప్రభుతో నడుచుకుంటూ ఇంటికి వస్తే యేసయ్య జక్కయ్య ఇంటిలోకి వచ్చేస్తాడు. చుట్టూ ఉన్నవారు అనుకున్నారు జనాలు చాలా ప్రమాదం. నేను గుర్తు చేస్తున్నా, ప్రజలు చాలా ప్రమాదం అండి. మనం ఎంతవరకు జీవించాలో అంతమంది వరకే ఉండాలి. లేకపోతే ప్రజలు బాగుంటే వాడు బాగున్నాడు అంటారు, బాగలేకపోతే వాడు బాగలేదు వాడి పని అయిపోయింది అంటారు. చూడండి, ప్రజలు లోకులు కాకులు అంటారు కదా, అలా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య ఇంటిలోకి వస్తే పక్కింటికి ఏమైంది? యేసు ప్రభు జక్కయ్య ఇంటిలోకి వస్తే పొరుగుల వరకు ఏమైంది? యేసు ప్రభు ఏంటి ఇంత పరిశుద్ధమైన దేవుడు, ఇన్ని గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆఫ్టర్ ఒక ఉద్యోగం దగ్గరికి వచ్చాడంటే, ఒక పాపి దగ్గరికి వచ్చాడంటే, ఈయన అన్యాయం చేసి ఎంత డబ్బు సంపాదించాడు, లంచాలు తీసుకొని ఎంత కొడగట్టాడు. యేసు ప్రభు తెలియదా? ఇతను పాపిని తెలియదా? ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ఇతని ఇంటిలోకి ఎందుకు వచ్చాడని వాళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. మనం చేసే పొరపాటు అదే. ఎవరు నన్ను చూడగానే ఆయన చేయని పాపం ఏంటి నాకు తెలీదా, ఆయన చేయని పాపం ఏంటి నాకు తెలీదా అని పక్కోళ్ళ పాపాలు గుర్తొస్తాయి, కానీ ఈ వ్యక్తి యొక్క పాపాలు మర్చిపోతాం. కాబట్టి పక్కవారి పాపాలు మనకు గుర్తు రాకూడదు, మన పాపములు మనకు గుర్తుకు రావాలా. వాటి విషయమై మనం క్షమాపణ పొందుకోవాలా. జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభువును ఆహ్వానించాడో సంతోషంగా ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆ ఇంటిలోనికి అడుగు పెట్టారండి, అది రక్షణ. యేసు ప్రభు జక్కయ్య ఇంటిలోకి ఎలా అడుగు పెట్టారో యేసయ్య నీ హృదయంలోనికి అడుగు పెట్టాలా. యేసయ్య నీ గుండెల్లోనికి దిగి రావాలా. యేసు ప్రభు నీ గుండెల్లోనికి దిగొస్తే అప్పుడు రక్షణ కార్యమైనట్లే. అప్పుడు జక్కయ్య అన్నాడు యేసు ప్రభు దగ్గర, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా పుచ్చుకున్నాను వారికి తిరిగి 4 గంటలు చెల్లిస్తాను, నా ఆస్తిలో సగము పేదలకు ఇస్తాను. ఏంటంట? ఆస్తి ఎంతైతే ఉందో అంతలో సగమట పేదలకు ఇస్తాడట. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా పుచ్చుకున్నాడో అతనికి 4 గంటలు చెల్లిస్తాడట అని ఎప్పుడైతే తన పాపమును ఒప్పుకున్నాడో అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకనగా నశించిన దాని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చిన. ప్రియమైన దేవుడా, యేసు ప్రభు చెట్టు దగ్గరికి ఎలా వచ్చాడో, చెట్టు మీద ఉన్న జక్కయ్య దగ్గరికి ఎలా వచ్చాడో, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసయ్య నీ దగ్గరకు వచ్చినాడు. యేసయ్య నీ దగ్గరికి వచ్చినాడు. అయితే నువ్వు చెట్టు మీద నుంచి దిగొచ్చిన జక్కయ్యలాగా నిన్ను నువ్వు తగ్గించుకోవాలా, నిన్ను నువ్వు కాదనుకోవాలా, నీ పాపాన్ని విడిచిపెట్టాలా, నీ అహంకారం విడిచిపెట్టాలా. నీవు తగ్గించుకొని యేసయ్య దగ్గరకు వస్తే ఆయన నీతో నడుస్తాడు. ఆయన జక్కయ్యతో నడిచాడు. దేవుడు మనతో నడుస్తాడండి. తెలియని వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటది, దేవుడు మాట్లాడుతాడంటే అవునా మాట్లాడతాడు దేవుడు అనే ఎదురు ప్రశ్న వేసేవాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. చూడండి ప్రియమైన దేవుడా, దేవుడు మానవుడితో మాట్లాడతాడు, దేవుడు మానవుడితో నడుస్తాడు. జక్కయ్యతో నడుచుకుంటూ వచ్చినాడు. ఆనాడు జక్కయ్యతో నడుచుకుంటూ వచ్చిన దేవుడు నీతో నడవటానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఒక కండిషన్, ఆయన నీతో నడవాలి అంటే నీలో పాపం ఉండకూడదు. ఆయన నీతో నడవాలి అంటే నీలో శాపము, పాపము, ఈ యొక్క బలహీనతలు ఉండకూడదు. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి నన్ను కూడా వెలుగుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. మరొక సందర్భాన్ని కోట్ చేస్తున్నాను. యేసుక్రీస్తు